అలీఖ్యని ఒక బొమ్మను చేసి ఆడుకోవటానికి ఇది మంచి అవకాశం. రే, దొరికితే మీనాక్షి సాత్విక్ని కూడా ఇలాగే చేస్తారంటావా? మన కుటుంబంలో ఎవరు మోసం చేసినా వాడికి శిక్ష మన కుటుంబం ముందే వేస్తాం. మేడం, మీరు ఓకేనా? ఓకే. ఏంటో మేడం, మీరు హ్యాపీగా ఉంటే చూద్దామని కోరుకుంటున్నాను, కానీ లేనిపోయిన టెన్షన్స్ అన్ని మీకే వస్తున్నాయి మేడం. ఎక్కడ లేని గొడవలన్నీ మీ తలకే చుట్టుకుంటున్నాయి మేడం. మేడం, ఈ నాయకర్ గారి గురించి చాలా విన్నాను. రేపు అసలు విషయం తెలిస్తే మీనాక్షి సాత్విక్లను కూడా ఇలాగే చేస్తారా మేడం? కూతురుని కూడా చూడకుండా మీనాక్షిని చంపేస్తాడు, సాత్విక్ని కూడా చంపేస్తాడు. సరే మేడం, మీకన్నీ గుర్తు చేయడం ఎందుకు? కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వెళ్ళి తీసుకురా. చూడు చూడు, మనకెంత అందమైన కొడుకు పుట్టాడు. వాడిని చూస్తూ ఆనందంగా గడుపుతూ మన పనేదో మనం చూసుకోకుండా మనకెందుకు తల్లొప్పులు చెప్పు. అక్క, బాబు ఎక్కడున్నాడు? లోపలున్నాడు, నేను తీసుకొస్తానుండు. నువ్వు బాబు రూపాన్ని కళ్ళల్లోకి తెచ్చుకొని వాడు చిరునవ్వుని తలుచుకుంటూ పడుకో. నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అలేఖ్య, ఇదిగో. రా. అమ్మా, మీనాక్షి శ్రావణ్ల వివాహం అందరూ గర్వపడేలా చాలా వైభవంగా చేస్తాను. అలా అని నేను మీకు మాటిస్తున్నాను. మామయ్య, ఇక మీరు మీనాక్షి గురించి ఆలోచించడం మానేయండి. ఇక నుంచి మీనాక్షి నాకు మరదలు కాదు, నా కూతురు. ఇక్కడికి ఐశ్వర్య వస్తుంది, ఏదో ఒకటి చేయడానికి వస్తుంది. దాని ఆటలు సాగనివ్వకూడదు. అక్క, ఆ ఐశ్వర్య మొగుడితో అద్దె తమ్ముడితో ఇక్కడికి వస్తుంది. మనం ఏదో ఒక స్కెచ్ వేసి దాన్ని కంట్రోల్లో ఉంచాలి. అవునా లేఖ్య, ఆ ఐశ్వర్య ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే నిన్ను టార్గెట్గా చేసుకుని నీతో ఆడుకోవాలని చూస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. దాని ఆటలు సాగనివ్వకూడదక్కా. ఏదో విధంగా అది ఆడే ఆటని మనం ఓడించాలి. అలాగే అలేఖ్య. లోపలికి పదక్క.
రా శ్రావణ్, కూర్చో బోంచో. బావా అది ఏంటి శ్రావణ్, ఏమైంది? హడావుడేంటి? అక్కడ నాయకర్మ వచ్చారు బావా. దిగిపోయారా? శుభం. ఇప్పటి వరకు చినుకులే పడ్డాయి, ఇక కుంభవృష్టే. బావా మామయ్య గారు నేను తీసుకొని రమ్మని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు శ్రావణ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అక్కడికి రాను. తెలిసి తెలిసి పులిబోన్లో తలపెట్టడం అవసరమా? నాకెందుకు వచ్చిన గొడవ? ఓ పంచి, నువ్వు కూడా మానేసి. అలా అంటే ఎలా బావా? అక్కడ మీనాక్షి. నీ మీనాక్షి నీకు కాబోయే భార్య, ఆయన నీకు కాబోయే మామగారు. మీరు పడండి, నేను మాత్రం రాను. బావా ఖచ్చితంగా నేను తీసుకొని రమ్మన్నారు. ప్లీజ్ బావా పద. నాకెందుకు వచ్చిన తలనొప్పి బామ్మర్ది? నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పేసి. ఒరే, ఆ నాయకరి గారికి పెళ్లిడికి వచ్చిన కూతురున్నా ఇప్పటికి కూడా బలిష్టంగా దిట్టంగా ఉంటాడు. ఇక అలేఖ్యాదేవి గారు ఉక్కు మహిళలా స్ట్రాంగ్ గా ఉంటుంది. శ్రీకర్ కూడా ఈ మధ్య ఎక్సర్సైజ్ చేసి బాగా బాడీ పెంచాడు. అరుంధతి గారు ఏమన్నా తక్కువ? ఇప్పటికిప్పుడు 10 మందిని కొట్టే కెపాసిటీ ఉంది. ఇక అలేఖ్యకి తలనొప్పి వచ్చినా నోరు మాత్రం బాగానే స్ట్రాంగ్ గా ఉంది. ఇలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరి కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు తట్టుకోగలరేమో గాని మనం తట్టుకోలేం బామ్మద్ది. సో నన్నేం ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను సుఖపడాలనుకుంటున్నాను బామ్మద్ది. బావా నువ్వు శ్రీకృష్ణుడివి బావా. నేను ఏ కృష్ణుడిని కాదురా బాబు, నన్ను వదిలి. బావా నేను తీసుకుని వెళ్తే. నేను రాకపోతే ఏంట్రా బాబు, నువ్వు వెళ్ళు. బావా నేను తీసుకుని వెళ్తే నువ్వు నాకు అండగా ఉన్నట్టు ఉంటుంది బావా. ఏం స్వార్థం రా బామ్మద్ది? స్వార్థం అనుకో ఏమైనా అనుకో, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి బావా. సరే ముందు కూర్చో, భోంచేద్దాం. బావా భోజనం అలాగే ఇంట్లో కూడా చేయొచ్చు. ముందు పద బావా. వండాను కదా. పారే బావా, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టు. ఓర్ నా పిచ్చి బామ్మద్ది, అక్కడ ఒకళ్ళనొకళ్ళు తినేసేటట్టు చూసుకుంటుంటారు. అది చూసి మనం ఏం తినగలం చెప్పు? అక్కడ 2 కత్తుల మధ్య యుద్ధం జరగబోతుంది, ప్రేమ యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు, అక్కడి నుంచి బయటపడటానికి వీలుండదు. కాబట్టి మనం ప్రశాంతంగా ఇక్కడే 2 ముద్దలు తినేసాం, సరేనా? అలాగే బావా. కూర్చో. హాయ్ సూర్య. హాయ్ అన్నయ్య. హాయ్ సూర్య. హాయ్ ఐశ్వర్య. హాయ్ బావా. హాయ్ సాత్విక్. ఏంట్రా
ఆ లుక్ ఏంట్రా? జాగ్రత్త, కళ్ళు పేలిపోగలవు. పదరాన సవితి బ్రదరు. చూసుకుని చాలు గాని లోపలికి పదం పదండి. రమణయ్య, ఒకసారి అలా చూడు. ఆ వస్తున్న వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? యుద్ధానికి ముందు శత్రువులకి శత్రువులు ఇచ్చిపుచ్చుకునే ఫేర్వెల్ పార్టీకి వస్తున్నట్లేదు? ఇక్కడ మంచి కమర్షియల్ ఎలిమెంట్ ప్రారంభం కాబోతోంది. ఎందుకైనా మంచిది నీ హెడ్కి హెల్మెట్ పెట్టుకో. ఎప్పుడు ఏం విసురుకుంటారో తెలీదు. అయితే నీరంబదే, నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి 2 హెల్మెట్లు పట్టుకొస్తాను. సరే వెళ్ళు రమణయ్య. సూర్య, ఏమ్మా ఐశ్వర్య, బాగున్నావా?
బాగున్నాను మావయ్య గారు. దీవించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ. నన్ను కూడా ఆశీర్వదించండి మావయ్య. ఈ సమయంలో నాకు మీ ఆశీర్వాదం కావాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ మావయ్య. ఏం సాత్విక్, మంచి గ్లామర్ పెంచావు. ఆహా, మావయ్య గారు ఇందాక మీకు తెలియకుండానే కళ్యాణ ప్రాప్తిరస్తుని దీవించారు. ఇప్పుడు నిజంగానే సాత్విక్కి పెళ్లి చేయబోతున్నాం. అందుకే తెగ గ్లామర్ పెంచుతున్నాడు. కంగ్రాట్స్ సాత్విక్, మంచి శుభవార్త చెప్పావు. థ్యాంక్స్ మావయ్య. ఎరా మీనాక్షి, నీ బావ కూడా పెళ్ళంట. కంగ్రాట్స్ బావా. థ్యాంక్స్ మీనాక్షి. అదేంటమ్మా, పెళ్ళి అని చెప్పగానే ఏదో ఏడిపిస్తావనుకుంటే ఇలా కంగ్రాట్స్ చెప్పావేంటి? మీరు ఎదురుగా ఉన్నారు కదా మావయ్య, అందుకే సైలెంట్గా ఉంది. మీరు వెళ్ళిపోగానే స్టార్ట్ చేస్తుంది. మావయ్య, మీరిప్పుడు ఐశ్వర్యకి సంతోష్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. ఏంటి విశేషం? ఐశ్వర్య ఇప్పుడు ప్రెగ్నెంట్. వావ్. కంగ్రాట్స్ సంతోష్. థ్యాంక్ యూ నాయకర్ గారు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ మావయ్య గారు. ఏంటమ్మా ఇంత మంచి విషయం ఇంత లేటుగానే చెప్పేది? ఫోన్ చేసి చెప్పాలి కదా. సారీ మావయ్య గారు. సరే అమ్మా. అరుంధతి, స్వీట్స్ తీసుకురా. అలాగే మావయ్య. ఏంటమ్మా లేఖ్య, ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు మామయ్య. ఓ, ముందే కంగ్రాట్స్ చెప్పేశావు అనమాట. వెరీ గుడ్. ఇంకా చెప్పలేదు మావయ్య. అదేంటమ్మా ఇంకా చెప్పకపోవడం ఏంటి? అంటే అది పరిస్థితులు రాలేదు మామయ్య. కనీసం ఫోన్లో అయినా చెప్పొచ్చు కదమ్మా. అది కాదు నాయకర్,
ఫోన్లో చెప్పడం ఏమిటి, డైరెక్ట్గానే చెబుదామని అలెక్కి అనుకుంది. అందుకే చెప్పలేదు. ఓ సర్లే, ఇప్పుడు చెప్పమ్మా. ఆ, ఆ, చెప్పమ్మా. అయితే మేము దీనికి ఒప్పుకోం.